హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను ఈ భరత్. ఫ్రెండ్స్, మీకు థంబ్నెయిల్లో చూపెట్టినట్టు ఈ వీడియోలో వచ్చేసరికి ఒలింపీ ట్రేడ్ గురించి మరియు ఒలింపీ ట్రేడ్లో 1 మినిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. అండ్ ఆల్సో ఒలింపీ ట్రేడ్ వచ్చేసరికి బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి, అందులో ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో చాలామంది ఫ్రెండ్స్ దీని గురించి అడుగుతున్నారు. రీసెంట్గా చాలా యాడ్స్ ఇస్తుంది యూట్యూబ్ వీడియోస్ చూసేవాళ్ళు. ఈ ఒలింపీ ట్రేడ్ చాలా యాడ్స్ చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఏంటిది, అండ్ ఆల్సో ఇందులో ట్రేడింగ్ ఎలా చేయాలి. చాలామంది స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ చూస్తున్నారు, మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇందులో వస్తున్నారు. వాళ్ళు యాడ్స్ కూడా అలానే ఇస్తున్నారు. ఒలింపీ ట్రేడ్ వచ్చేసరికి ఇండియాలో లీగలా ఇల్లీగలా? సో ఒలింపీ ట్రేడ్ ఏం చేస్తుంది? ఒలింపీ ట్రేడ్ వచ్చేసరికి మనకి ఫారెక్స్ కరెన్సీస్, ఇంటర్నేషనల్ కరెన్సీస్ ట్రేడ్ చేస్తుంది. అండ్ ఆల్సో కమ్యూనిటీ సెగ్మెంట్స్ మీద, అండ్ ఆల్సో ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఇండెక్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బిట్ కాయిన్స్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. ఒలింపీ ట్రేడ్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఫారెక్స్ బ్రోకర్. ఇది ఇండియాలో లీగలా ఇల్లీగలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. సో ఇండియన్ రూల్స్ ప్రకారం చూస్తే ఇల్లీగల్ అని చెప్పొచ్చు. బట్ లాస్ట్ 4 to 5 years, అబౌవ్ 6 years అని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇండియాలో కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది ఒలింపీ ట్రేడ్. అండ్ ఆల్సో ఇండియన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా ట్రేడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఓపెన్లీ యాడ్స్ కూడా ఇస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఇండియన్ ఫేమస్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఒలింపీ ట్రేడ్ గురించి యాడ్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో యువరాజ్ సింగ్ కూడా మనకు రీసెంట్లీ చూసాం ఒలింపీ ట్రేడ్ గురించి యాడ్స్ ఇస్తున్నారు. సో వీళ్ళు లీగల్గా అంబాసిడర్స్ అని చెప్పొచ్చు ఒలింపీ ట్రేడ్. వీళ్ళు లీగల్గా అడ్వర్టైజ్ ఇస్తున్నారు ఇండియన్ మార్కెట్లో. ఆ యాడ్స్ చూసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇందులో వచ్చేసరికి ట్రేడ్ చేయవచ్చా? అండ్ ఆల్సో వీళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే జస్ట్ $10 సార్ ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి మనకి 760 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అని ఒకటి చూపెడుతున్నారు. ఎస్, మనం ఒలింపీ ట్రేడ్లో మినిమం 7,000 రూపీస్ లోపల అమౌంట్ కూడా ట్రేడ్ చేయొచ్చు. మన ఇండియన్ మార్కెట్లో ఎన్ఎస్సి లిన్లో ట్రేడ్ చేయాలంటే మినిమం 30,000 to 40,000 ఉండాలి. అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఒలింపీ ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో మనకి ఒలింపీ ట్రేడ్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ తీసుకొస్తుంది. మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే ఇంకొక ఫార్మాట్ తీసుకొస్తుంది. బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంది? చాలామంది క్వశ్చన్ ఇస్తున్నారు. బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి మీకు 1 మినిట్ ట్రేడ్ ఉంటుంది, 3 minutes 5 minutes ఇలా టైం ఫ్రేమ్ ఇస్తుంటారు అనమాట. ఆ 1 మినిట్లో మీరు ఆర్డర్ తీసుకుంటారు. ఆ 1 మినిట్లో మీరు తీసుకున్న రేట్ కంటే అప్ సైడ్ ఉంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. 1 మినిట్ ట్రేడ్, 1 మినిట్లో ఆ ట్రేడ్ క్లోజ్ అవుతుంది. మీరు తీసుకున్న రేట్ కంటే బిలో ఉంటే మీరు $1, ఎగ్జాంపుల్ ఏంటంటే $1 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మీరు ఒక ప్రైస్ దగ్గర బై చేశారు, $2 దగ్గర బై చేశారు. అది 2.5 దగ్గర బై చేసినప్పుడు 2.5 దగ్గర ట్రేడ్ చేస్తే మీకు 1 + 1 $2 వస్తుంది అనమాట. 1 మినిట్లో క్లోజ్ అయిపోతుంది. అదే 1 మినిట్లో అది మీరు $2 దగ్గర బై చేసినప్పుడు బిలో $2 కంటే 1 మినిట్లో టైంలో కింద క్లోజ్ అయితే మీరు ఆ $1 క్లోజ్ అవుతారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఫిక్స్డ్ టైంని ఆ టైంలో మీరు బై చేసిన రేట్ కంటే ఎక్కువ ఉంటేనేమో బై సైడ్ తీసుకుంటేనేమో మీకు ప్రాఫిట్ వస్తుంది. అదర్వైజ్ బై పొజిషన్ తీసుకుంటే మీరు తీసుకున్న రేట్ కంటే బిలో ఉంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ $1 పోతుందన్నమాట. సింపుల్. ఇది మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇల్లీగలా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. సో నాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్కు. సో చాలామంది ఫ్రెండ్స్ ఇదే డౌట్తో ట్రేడ్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ మార్కెట్స్. అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒకటి ఏం చేసిందంటే క్రిప్టో కరెన్సీస్ మీద 30% ట్యాక్స్ అని పార్లమెంట్లో కూడా అనౌన్స్ చేసింది. వాళ్ళు లీగల్ అని అనౌన్స్ చేయలేదు క్రిప్టోస్, బట్ 30% ట్యాక్స్ కలెక్ట్ చేస్తామని అదొకటి అనౌన్స్ చేసింది. సో ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అని చెప్పొచ్చు. 6 years నుంచి ఇండియన్ మార్కెట్లో ఇది వచ్చేసరికి కంటిన్యూ రన్ అవుతూనే ఉంది. అండ్ ఆల్సో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో ఒలింపీ ట్రేడ్ వాళ్ళు కంటిన్యూస్గా యాడ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి చాలామంది ఫ్రెండ్స్ ట్రేడ్ చేస్తూ వాళ్ళకంటూ కనీసం నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తూ మనీ పోగొట్టుకుంటున్నారు, ఒక గ్యామ్లర్గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకంటూ ఒక సింపుల్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ నేను జస్ట్ $10 వేసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి. $10 నేను ఇందులో అమౌంట్ పెట్టాను. ఇంప్లిమెంట్ చేసి వచ్చేసరికి నేను ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి 80% ప్రాఫిట్స్ తీసుకున్నాను. నేను లైవ్ ట్రేడ్లో కూడా మీకు చూపెడతాను, నా ట్రేడ్స్ కూడా మీకు చూపెడతాను. అండ్ ఆల్సో లైవ్ మార్కెట్లో కూడా మీకు 1 or 2 ట్రేడ్స్ చేసి చూపెడతాను. సో ఫ్రెండ్స్, మన ఒలింపీ ట్రేడ్ స్ట్రాటజీలోకి వెళ్దాం. సో ఇది వచ్చేసరికి మా
యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి ఎవ్రీ డే టెక్నికల్ అనాలిసిస్ చేసి వీడియో చేస్తుంటాం. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియో మిస్ అవుతుంటే మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, మన ఒలింపీ ట్రేడ్ గురించి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, నాది ఇది ఒక ఒలింపీ ట్రేడ్. నేను ఇది నా ల్యాప్టాప్లో ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఒలింపియాడ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ స్ట్రాటజీ యొక్క లింక్ కూడా అదే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో ఒకసారి చూడండి. మనకు జస్ట్ బైనరీ ఆప్షన్స్ పర్పస్, మీరు మిగతా దాంట్లో ఇది వచ్చేసరికి క్విక్ డిసిషన్ తీసుకునే, అంటే మనకి 1 minute టైం ఫ్రేమ్లో సెకండ్స్లో 1 minute టైం ఫ్రేమ్, జస్ట్ 1 minute టైం ఫ్రేమ్ క్విక్ డిసిషన్ బైనరీ ఆప్షన్స్ హెల్ప్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈరోజు మన స్ట్రాటజీలోకి వెళ్దాం. సో అకౌంట్ ఏం లేదు, మీ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవాలి. సో డిపాజిట్ వచ్చేసరికి మనకి వీళ్ళు యూఎస్డి ఫార్మాట్లు ఇస్తున్నారు, బట్ మన దగ్గర ఇండియన్ రూపీస్లోనే తీసుకుంటున్నారు. మళ్ళీ రిటర్న్ కూడా ఇండియన్ రూపీస్లోనే ఇస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి డాక్యుమెంట్ ప్రూఫ్గా మీరు వెరిఫికేషన్, మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. అయిన తర్వాత కొందరికి సార్ డిపాజిట్ చేస్తున్నాము, విత్డ్రాల్ వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. విత్డ్రాల్ వచ్చేసరికి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఎవరు అకౌంట్ పేరు మీద సేమ్ అకౌంట్ నేమ్, మీ ఏ ఐడి సబ్మిట్ చేస్తున్నారో ఆధార్ కార్డ్ మీద ఏం నేమ్ ఉందో అదే నేమ్ మీ అకౌంట్ నేమ్తో క్రియేట్ చేసుకోండి. కొంచెం డిఫరెన్స్ ఉన్నా వాళ్ళకి ఏంటంటే అక్కడ ట్రబుల్ అవుతుంది. సో సేమ్ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేను ఓపెన్ చేయగానే GBP/USD, ఇది ఇంటర్నేషనల్ కరెన్సీ పేర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి UK మరియు USC కరెన్సీ పేర్. సో లైవ్ ట్రేడింగ్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి టైం ఫ్రేమ్, ఇది 1 minute క్యాండిల్ అనమాట. ఇది 1 minute క్యాండిల్. ఇది వచ్చేసరికి 5 minutes సెట్ చేసుకోండి. మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes క్యాండిల్ పెట్టుకోండి. సో నేను వచ్చేసరికి 5 minutes క్యాండిల్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనం క్యాండిల్ టైప్ వచ్చేసరికి నార్మల్ క్యాండిలే, జపనీస్ క్యాండిల్. ఇప్పుడు మీకు జనరల్గా ఇది ఇలా ఉంటుంది, ఇలా ప్లెయిన్గా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మీరు జస్ట్ ఏం చేయాలంటే జపనీస్ క్యాండిల్ కన్వర్ట్ చేసుకోండి. సో ఇలా క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రాటజీస్ ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మీకు చూపెడతాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ అయింది. అండ్ ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఈ 2 ఇండికేటర్స్ ఫ్రెండ్స్, మనం ఈ 2 ఇండికేటర్స్తో నేను ప్రీవియస్ ఈ ఇండికేటర్స్తో స్ట్రాటజీ చెప్పాను. బట్ ఈ స్ట్రాటజీ ఇంకా మనం ఇంక్లూడ్ ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం కొన్ని చేంజెస్ చేద్దాం. సో కలర్ వచ్చేసరికి మీ ఇష్టం, మీరు ఏదైనా కలర్ చేసుకోవచ్చు. కొంచెం థిక్నెస్ పెంచుకోండి మనకు క్లియర్గా అర్థం అవడానికి. సో EMA వచ్చేసరికి 5 పెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి 5 పెట్టుకోండి, ఓకేనా. అండ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ సేమ్ పెట్టుకోండి, కొంచెం థిక్నెస్ పెంచుకోండి మీకు క్లియర్గా కనపడడానికి. సో ఇదే ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? సో మనకి ఇక్కడ సింపుల్ చూడండి, ఈ ఎల్లో లైన్ వచ్చేసరికి 5 మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కదా. అండ్ ఇది వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్. క్రాస్ ఓవర్ చేసినప్పుడు బై సిగ్నల్ అనమాట. అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే బై సిగ్నల్, అండ్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే, ఇలా డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే సేల్ సిగ్నల్. బట్ ఇక్కడ మనం ఈ క్రాస్ ఓవర్ చూడాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఇంకొక ఇండికేటర్ కూడా చూడాలి, ఇంకొక ఇండికేషన్ చూడాలి. ఏం చూడాలి ఇంకొక ఇండికేషన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది కదా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మనకు డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగింది. సో క్రాస్ ఓవర్ కంటే బిఫోర్ లో ఈ క్యాండిల్ ఉందిగా, రెడ్ క్యాండిల్, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. లో సైడ్ మనం సేల్ చేయాలనుకుంటే బిఫోర్ క్యాండిల్ లో, ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ కంటే బిఫోర్ క్యాండిల్ ఇది కదా రెడ్ క్యాండిల్, దీనిలోని ఈ లోన్ బ్రేక్ చేయాలి మస్ట్. ఈ లోని మనం
చూడండి ఈ లో ఉంది కదా, ఈ లోని బ్రేక్ చేసి క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం. జస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమే సేల్ సిగ్నల్ అన్నమాట. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ 1 అవర్ పెట్టుకోవచ్చు, 2 అవర్ పెట్టుకోవచ్చు, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. టైం డ్యూరేషన్ జస్ట్ 1 మినిట్ పెట్టుకోండి. మీ అమౌంట్ వచ్చేసరికి జస్ట్ $10 యాడ్ చేసుకోండి. $1 ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 1తో చేయొచ్చు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా 10తో చేయొచ్చు ఆర్ 15, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత తోటైనా చేయొచ్చు. జస్ట్ నేను $1తో మీరు ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 మినిట్. సో చూడండి 1 మినిట్లో మన క్లోజింగ్ ఆన్ సేల్ సిగ్నల్. అండ్ ఆల్సో ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరిగింది. ఈ హై క్రాస్ ఓవర్ జరగాలి, గుర్తుపెట్టుకోండి. క్రాస్ ఓవర్ జరిగే ముందు పాజిటివ్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేయాలి. ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసినప్పుడు మనం బై సిగ్నల్ తీసుకోవాలన్నాడు, బై పొజిషన్. సో ఇక్కడ వచ్చేసరికి జీపీపీ యూఎస్డీలో మీకు చూపెట్టాను ఫ్రెండ్స్. నేను జస్ట్ మీకు రియల్ టైంలో చూపెడతాను. నా అకౌంట్లో $8 ఉన్నాయి. జస్ట్ $1తో మీకు రియల్ టైంలో లైవ్లో వేసి చూపెడతాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్, 5 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 14. సో చూద్దాం. ఫిక్స్డ్ టైం ఇక్కడ వచ్చేసరికి మనకు 3 టైమ్స్ చూపెడుతుంది. ఫిక్స్డ్ టైం అంటేనే చెప్పాను బైనరీ ఆప్షన్. మీకు 1 మినిట్ అంటే 1 మినిట్, ఆ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉంటే 1 మినిట్లో క్లోజ్ అయిపోతుంది. పాజిటివ్ ఉంటే మీరు $1 పెడితే 1 ప్లస్ వాళ్ళ ఛార్జెస్ కట్ చేసి $1 ఇస్తుంది. $1లో 20 అంటే 80% ఆర్ అలా మనకి ఇస్తుంది. $1.8 వస్తుంది. మీరు $2 పెడితే 1.4 అలా ఇస్తుంది అనమాట. వాళ్ళే కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తుంది. మీరు బై చేసిన ప్రైస్ కంటే అప్ సైడ్ ఉంటేనేమో మీకు ప్రాఫిట్ ఇస్తుంది. ఒకవేళ మీరు బై చేసిన ప్రైస్ కంటే లో సైడ్ ఉంటేనేమో మీకు సేల్ ఇస్తుంది. అది కూడా చూపెడతాను, చూద్దాం. ఇక్కడ మనకి ఎక్కడైనా క్రాస్ ఓవర్స్ వేరే ఇండికేటర్ చూద్దాం. ఏషియన్ కంపోజిట్ ఇవి వచ్చేసరికి ఇండెక్స్లో చూపెడుతుంది ఫిక్స్డ్ టైం. ఇవి వచ్చేసరికి ఏషియన్ కంపోజిట్, ఇది ఇండెక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కమ్యూడిటీ క్రూడ్ అని చెప్పొచ్చు ఇది. సో క్రూడ్లో కూడా చూడండి క్రాస్ ఓవర్. చూద్దాం మనకి ఎక్కడైనా క్రాస్ ఓవర్ జరుగుతుందో ఆ టైంలో మనం వెయిట్ చూద్దాం. రియల్ టైం ట్రేడ్ తీసుకోవడానికి మనకి ఇక్కడ ఇంకా సిగ్నల్ రాలేదు. మస్ట్ క్రాస్ ఓవర్ జరగాలి, గుర్తుపెట్టుకోండి. క్రాస్ ఓవర్ జరగాలి, వెయిట్ చేయండి. అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ చూద్దాం మనకి ఏదైనా సిగ్నల్ ఇచ్చిందో రియల్ టైం. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ఆల్రెడీ. చాలా ఉంటాయి జీపీబీఎస్డి. చూద్దాం ఇక్కడ కరెన్సీ పేర్స్ కూడా ఉన్నది, ఫిక్స్డ్ టైం ఫ్రేమ్స్. సో మనకి క్రాస్ ఓవర్ మన క్రాస్ ఓవర్ మస్ట్ క్రాస్ ఓవర్ ఫాలో. చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ మీకు చెప్తున్నాను. అండ్ ఆల్సో దీనికంటే బిఫోర్ సేల్ సైడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ చేసినప్పుడు మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా 1 మినిట్ టైం ఫ్రేమ్ మళ్ళీ యూజ్ చేసుకునేది మనం. ఇది 5 మినిట్స్ క్యాండిల్, జస్ట్ మనం యూజ్ చేసుకునేది 1 మినిట్ అనమాట. చూద్దాం ఏదైనా రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి. బ్రెంట్ క్రూడ్, సో మీరు బిట్ కాయిన్ అయినా చేయొచ్చు, దేంట్లో అయినా చేయొచ్చు. క్యాట్ జేపీబై, డౌ జోన్స్. మనం మస్ట్ క్రాస్ ఓవర్ నియర్ బై ఉన్నప్పుడే పొజిషన్ తీసుకోవాలి. క్రాస్ ఓవర్ బిలో కాదు, ఎబోవ్ ఆర్. ఇంత పొజిషన్ తీసుకోవచ్చు మనకి ఎక్కడ క్రాస్ ఓవర్ అనిపిస్తే. చూద్దాం ఇది క్రాస్ ఓవర్ అవుతుందో లేదో. క్రాస్ ఓవర్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఇంకా 4 మినిట్స్ ఉంది ఈ క్యాండిల్ క్లోజ్ కావడానికి. ఏదైనా ఒక క్యాండిల్ చూద్దాం. ఇలా మీరు చూసుకుంటూ పోండి, అది ఏదైనా ఉండొచ్చు, ఏదైనా కరెన్సీ పేర్ అయినా ఉండొచ్చు, ఇండెక్స్. మనకు ఎక్కడ క్రాస్ ఓవర్ దొరికితే అక్కడ తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నాం ఎక్కడ మనకు క్రాస్ ఓవర్ దొరుకుతుంది అనేది. సో ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ దగ్గరికి వచ్చింది, బట్ క్రాస్ ఓవర్ చేయలేదు. మనం బై సిగ్నల్ తీసుకోవాలి క్లియర్లీ. దీనికంటే బిఫోర్ పాజిటివ్ క్యాండిల్ ఇది ఉంది కదా, దీని అబోవ్ ఉండాలన్నమాట బై సిగ్నల్. అండ్ ఆల్సో క్రాస్ ఓవర్ జరగాలి, బట్ మనకి ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ జరగలేదు చూడండి. అండ్ ఆల్సో బై సిగ్నల్ దీనికంటే అబోవ్ క్యాండిల్ ఓపెన్ కాలేదు. సో ఇలా అన్నమాట. సో మీరు జస్ట్ $10 అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 760 ఆర్ 800 రూపీస్ అనుకోవచ్చు. $10తో ట్రేడ్ చేయొచ్చు.
ఇది ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే మీరు మినిమం 20-30 వేలు కావాలి. బట్ ఇక్కడ $10 కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు టైంపాస్గా ₹1000 అలా మీకు కాదనుకుంటే ట్రేడ్ చేయొచ్చు. ఈ డిపాజిట్ చేసి ఇలా ఇండికేటర్స్ యూజ్ చేసుకొని నేను చెప్పిన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ట్రేడ్ చేయండి. సో సేమ్ ఇక్కడ కూడా చూడండి, క్రాస్ ఓవర్ జరిగింది. బిఫోర్ క్యాండిల్, దీనికంటే బిఫోర్ క్యాండిల్ ఈ ఏరియాలో వచ్చింది కదా క్రాస్ ఓవర్, ఇదని అనుకోవచ్చు హై. ఈ క్యాండిల్ యొక్క హై ఎబో లైన్ ఎబో ఫామ్ అయినా అంటే బై సిగ్నల్ అనమాట. మనం ఇది బై సిగ్నల్ ఇప్పుడైనా బై చేయొచ్చు, బట్ మనం చెప్పలేం చాలా, ఎందుకంటే మనకు 5 minutes మినిమం 20 minutes బిలో ఇచ్చింది మనకి ఇండికేషను. ఏదైనా ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ జరిగి చాలా టైం పట్టింది. చూద్దాం, మనకు సిగ్నల్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఏదో ఒకటి ఇవ్వకపోదా. సో మనకి గోల్డ్ ఇచ్చింది, ఇప్పుడే క్రాస్ ఓవర్ జరిగింది. సో నెక్స్ట్ ఈ లో బ్రేక్ చేసి మనకి ఇక్కడ ఇచ్చింది 1 టైం. ఇది సేల్ తీసుకోవచ్చు ఈ ఏరియాలో, బట్ చూడాలి, మార్కెట్ రివర్సల్ ట్రెండ్ ఉంది కదా, చూడాలి. మనకి దీని బిఫోర్ ఎస్ఎల్ ఏ ఏరియాలో పెట్టుకోవాలంటే ఈ ఏరియాలో. ఇక ఎస్ఎల్ అని ఏమి ఉండదు, మీరు ఇట్లా ఫిక్స్డ్ టైం కాకుండా ఫారెక్స్ చేసుకుంటే ఎస్ఎల్ వచ్చేసరికి ఈ ఏరియాలో పెట్టుకోవాలి. ఏ క్యాండిల్లో హై బిఫోర్ క్యాండిల్ ఏది చూస్తామో దాని హై ఎస్ఎల్ పెట్టుకోవాలి సేల్ పొజిషన్ తీసుకున్నప్పుడు. సో ఇది రివర్సల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం, మనం క్లియర్ ఇండికేషన్ వచ్చే క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. సో సేమ్ చూడండి, ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ జరిగింది. దీనికంటే బిఫోర్ క్యాండిల్ లో, ఇది క్రాస్ ఓవర్ కంటే బిఫోర్ క్యాండిల్ లో, దీనికంటే లో ఈ క్యాండిల్. సో మనం ఈ ఏరియాలో సేల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది చూడండి ఫ్రెండ్స్. నేను ఇది $1 కదా, నేను బై పొజిషన్ తీసుకుంటాను. సో అప్ బై అంటే సో $1 1 టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 minute పెట్టుకున్నాను. చూద్దాం, ఇంకోటి కూడా ఇంప్లిమెంట్ చూద్దాం. మీరు 2 minutes కూడా పెట్టుకోవచ్చు. సో $1 పెట్టాను. ఈ స్ట్రాటజీ ఇక్కడే క్రాస్ ఓవర్ జరిగింది కదా. మీరు 2 minutes కూడా ఇక్కడ వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి 2 minutes కూడా పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అని చూద్దాం. మన టైం ఫ్రేమ్ జస్ట్ బిలో ఓపెన్ అవుతుందా, ప్రాఫిట్లో క్లోజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. 5 minutes క్యాండిల్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంకో ట్రేడ్ కూడా తీసుకోవడానికి ట్రై చేద్దాం. మనం బిఫోర్ కూడా క్లోజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి ట్రేడ్ నెగిటివ్ ఉందనిపిస్తే మీరు బిఫోర్ కూడా క్లోజ్ చేయొచ్చు. సో రిజల్ట్ ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కదా. సో నేను ఇదే పొజిషన్లో మనకి క్రాస్ ఓవర్ జరిగింది, సిగ్నల్ అయితే అప్ సైడ్ ఇస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. మనకి ఎబో ఓపెన్ కాలేదు, నేను బిఫోర్ మీకు చూపెట్టాను. దీనికంటే క్రాస్ ఓవర్ కంటే బిలో హై ఈ క్యాండిల్ బ్రేక్ చేయాలి. సారీ, నేను ఇది చూసుకుంటున్నాను. ఈ క్యాండిల్ బ్రేక్ చేయాలి. క్రాస్ ఓవర్ కంటే బిలో హై ఇది అన్నమాట, ఇది బ్రేక్ చేయలేదు. సో చూద్దాం, ఇంకో ట్రేడ్ కూడా చూద్దాం. సో నేను ఆల్రెడీ ఈరోజు చేసిన ట్రేడ్స్ చూపెడతాను చూడండి. ఇప్పుడు మీకు $1 ఇప్పుడు మైనస్ చూపెట్టింది. బిఫోర్ నేను కమోడిటీ దాంట్లో సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాను. సో నేను బిఫోర్ కొంచెం స్ట్రాటజీ కంటే ముందు, అది మన సిగ్నల్ కంటే ముందు తీసుకున్నప్పుడు చూడండి, $3, 3.28, 3.28, 3.8 సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశాను. 3.28, 3.28, 3.8 కంటిన్యూస్గా నాకు 2 or 3 times నెగిటివ్ ఇస్తే 7 to 8 times పాజిటివ్ ఇచ్చింది సేమ్ ఇండికేషన్. సో చూద్దాం, ఇంకోటి ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం. నేను యాక్చువల్ ఇది తీసుకోవాల్సింది, దీని హై తీసుకోలేదు, ఈ హై తీసుకున్నాను. ఓకే, చూద్దాం. క్రాస్ సో ఇంకోటి ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇది వస్తుంది, ఇంకా క్రాస్ ఓవర్ జరగలేదు, వెయిట్ చేద్దాం. ఇది క్రాస్ ఓవర్ అవుతుంది.
మీరు 1 or 2 టైమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తీసుకోవచ్చు మీరు బై పొజిషన్. ఈ సిగ్నల్ ఇచ్చింది చూడండి, చూద్దాం. ఇది నేను అరే ఏవో ఎగ్జిక్యూట్ అయింది ఆర్డర్, చూద్దాం. రియల్ టైం మీరు వీళ్ళు వచ్చేసరికి రియల్ మనీ కాకుండా మనకి $1000 $10,000 మీకు ఫ్రీ అమౌంట్ కూడా ఇస్తారు, దాంతో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు జస్ట్ 1000 రూపీస్ మీకు కాదనుకుంటే రియల్ టైంలో కూడా ఇంప్లిమెంట్స్ సేమ్ ఇదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయండి. మీకు 1 or 2 టైం 80% మాత్రం మ్యాక్సిమం ఎక్యురసీ ఉంది. ఒక 20% మీకు చూపెట్టాను కదా, ఈరోజు చేసిన ట్రేడ్స్ లైవ్ ట్రేడ్స్ అన్నమాట ఇవి. నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయకముందు నేను ఈ ట్రేడ్స్ తీసుకున్నాను చూడండి. ఇది పాజిటివ్గా పోతుంది, చూద్దాం. మనం తీసుకున్న దానికంటే అప్ సైడ్ పోతుంది. ఇవన్నీ ఈరోజు చేసిన ట్రేడ్స్. మీకు ఈ స్ట్రాటజీ చెప్పకముందు నేను ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 80% కన్ఫర్మేషన్ వచ్చిందంటే చూడండి, మనం ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకున్నాం, మనకి వెళ్ళిపోతుంది. చూసారా, పాజిటివ్ ఉంది. ఇగో 80. సో ఇప్పుడు ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. 1 minute కదా తీసుకుంది, ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. మీకు ట్రేడ్స్లో మళ్ళీ చూపెడతాను. ఇంతకుముందు మనం $1 చూసాం కదా, ఇప్పుడు క్రాస్ ఓవర్ జరిగింది. సేమ్ ఈ హై బ్రేక్ చేసింది. బిఫోర్ కంటే ఈ హై అన్న తీసుకోవచ్చు. ఈ హై బ్రేక్ చేసింది అండ్ ఆల్సో అప్ ట్రెండ్ ఉంది, మనకి ప్రాఫిట్ వచ్చింది. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లో చూపెట్టాను. సో ఇలా ఫ్రెండ్స్, టైం డ్యూరేషన్ వచ్చేసరికి 1 minute పెట్టుకోండి. మీరు $1 ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. $1 పెట్టుకో, $10 కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఒలింపిక్ ట్రేడ్ చేసే వాళ్ళ గురించి ఆల్రెడీ మార్కెట్లో చూస్తూ లాస్ అవ్వకుండా ఇది ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు ఎక్యురసీ నేను ఈడ రియల్ టైంలో మీకు చూపెడుతున్నాను కదా, నాకైతే 80% చూపెట్టింది. సో ఎమోషన్ కాకుండా మీరు కరెక్ట్ ఈ ఇండికేషన్ ఇచ్చినప్పుడే బై చేయండి. నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారమే ఇంప్లిమెంట్ చేసి మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ యొక్క స్ట్రాటజీ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆర్ నేను చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేయండి. ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో మీకు చూపెట్టాను కదా ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇండియన్ మార్కెట్లో మేము డైలీ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో స్టాక్స్ ఆప్షన్స్లో వచ్చేసరికి డైలీ మార్కెట్లో ఇంట్రాడే పర్పస్ లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా ఈ గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఒలింపిక్ ట్రేడ్ గురించి మీకు తీసుకొచ్చిన ఒక సింపుల్ స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటా. 1 or 2 టైమ్స్ చూడండి, అర్థం కాకపోతే. అండ్ ఆల్సో మీకు ఇంకే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఎవరికైనా ఈ స్ట్రాటజీ యొక్క లింక్ అండ్ ఒలింపిక్ ట్రేడ్లో అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ట్రేడ్ చేసి. థ్యాంక్ యూ.